హాయ్ వ్యూవర్స్, ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ చూద్దాము. మన ఫస్ట్ సారీ వచ్చేసి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉందండి. పట్టు శారీ ఇది మనకి కంచిపట్టులో లైట్ వెయిట్ శారీ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఈ శారీకి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. వన్ సైడ్ ఈక్వల్గా లైన్ కాకుండా కొంచెం అనీవెన్గా ఉండే విధంగా టెంపుల్ టైప్లో తీసుకున్నారనమాట. టోటల్ పళ్ళు అంతా కూడా మనకి 1 మీటర్ వస్తుంది. ఇక్కడ మనకి 2 బ్లాక్స్ లాగా డిజైన్ చేశారు. ఒక బ్లాక్లో వచ్చేసరికి ఇట్లా స్క్వేర్ టైప్లో, తర్వాత డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. అంటే ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ కాకుండా నార్మల్గా బాక్సెస్ లాగా ఇచ్చారు. ఇంకొక డిజైన్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ మీనా వర్క్ అనేది ఈ శారీలో యాడ్ చేశారు. శారీ మొత్తం కూడా కడ్డీ బోర్డర్స్ ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది. పైన మనకి పర్పుల్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్ తో ఒక చిన్న లైన్ ఇచ్చేసి మనకి ఆల్మోస్ట్ 4 ఇంచెస్ బోర్డర్ ని గోల్డ్ కలర్ కాంబినేషన్ కడ్డీ బోర్డర్ అనేది యాడ్ చేశారు. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా పైన రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఆ రెడ్ కలర్ కాంబినేషన్ పైన బ్లూ కలర్ తో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్, అలాగే ఇంకొకటి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ శారీకి మెయిన్ మనకి కింద బోర్డర్, ఈ బోర్డర్ లో మనకి పికాక్స్ డిజైన్ ఇచ్చారండి. ఈ పికాక్స్ డిజైన్ అనేది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ చేశారు. ఇది మనకి 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. ఈ శారీకి మెయిన్ ఈ బోర్డర్ ఏనండి, ఎందుకంటే కలర్ఫుల్ గా పికాక్స్ డిజైన్ ని మల్టీ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా కింద పికాక్స్ బోర్డర్ అనేది కామన్ గా కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ వచ్చింది. పళ్ళు అనేది కాంట్రాస్ట్ ఉంది కాబట్టి ఈ శారీకి బ్లౌజ్ కూడా అదే కలర్ కాంబినేషన్, ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ అంటే కల్నేతో వచ్చిందనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి పట్టులోనే, కంచిపట్టులోనే కళాక్షేత్ర పట్టు అండి. గ్రీన్ అండ్ పింక్ కలర్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది. టోటల్ గా మనకి పళ్ళు పాట అనేది 1 మీటర్ ఇచ్చారు. ఈ 1 మీటర్ పళ్ళు అంతా కూడా డిజైనర్ పళ్ళు అనమాట. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా క్రాస్ లైన్స్ లాగా ఉంటుంది. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ మీనా వర్క్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో లీఫ్ వర్క్ యాడ్ చేశారు. వన్ సైడ్ మాత్రం జిగ్జాగ్ టైప్ ఆఫ్ బోర్డర్, టెంపుల్ టైప్ ఆఫ్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి టోటల్ గా 1 మీటర్ వస్తుంది. సారీ మొత్తం చూసినట్లయితే పింక్ కలర్ లోని బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది మనకి లంగావని స్టైల్లో ఉంటుందండి ఈ సారీ. అంటే ఈ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ కాంబినేషనే వస్తుంది. బోర్డర్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా ఇక్కడ మనకి 3 to 4 ఇంచెస్ బోర్డర్ ఏదైతే గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారో ఇదే బోర్డర్ మనకి ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మాత్రం అంటే షోల్డర్ పార్ట్లో పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ కి సెల్ఫ్ లైన్స్ కనిపిస్తున్నాయి. దానిపైన మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ డిజైన్, ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఈ 2 కలర్స్ తో మనకి ఆల్టర్నేట్ లైన్స్ అనేది కంటిన్యూ చేశారు. కుచిళ్ళ పార్ట్లో పళ్ళులో ఏ కలర్ అయితే మనం గ్రీన్ కలర్ చూసామో ఆ కలర్ ని మనకి ఇక్కడ యాడ్ చేశారు. ప్లస్ షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైనే ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలరే ఇచ్చారండి. కుచిళ్ళ పార్ట్ లో అలాగే పళ్ళులో గ్రీన్ వచ్చింది కదా, అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది కంటిన్యూ చేశారు. సేమ్ బోర్డర్స్ 2 సైడ్స్ కంటిన్యూ ఇచ్చారనమాట. ఇది లంగావని స్టైల్లో ఉన్నటువంటి కంచిపట్టు శారీ, లైట్ వెయిట్ లో ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి 4500 నుంచి పట్టు శారీ స్టార్టింగ్ ప్రైస్ అవైలబుల్ ఉన్నాయండి. ఎర్నింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ బ్రైడల్ కలెక్షన్ 40,000 వరకు ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. మన నెక్స్ట్ శారీ వచ్చేసి కంచిపట్టులోనే కంచి కళాక్షేత్ర పట్టు అండి. పళ్ళు చూసినట్లయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. అది కూడా ఏంటంటే మనకి ఫ్లవర్ డిజైన్ టైప్లో కాకుండా జిగ్జాగ్ లైన్స్ లాగా మనకి పళ్ళు అనేది క్రియేట్ చేశారు. వేరే కలర్స్ అనేది యూస్ చేయకుండా పళ్ళులో పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్కి గోల్డ్ కలర్తో జిగ్జాగ్ లైన్స్, అటు ఇటు వచ్చేసరికి కడ్డీ బోర్డర్ యూస్ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ చూసినట్లయితే కనుక మనకి కడ్డీ బోర్డర్సే కొంచెం సాఫ్ట్గా ఉండే టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు ఈ శారీకి. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే రెగ్యులర్గా మనం చూసే శారీస్ ఏంటంటే క్రీపర్స్, ఫ్లవర్స్ ఈ టైప్లో ఉంటాయి, లేకపోతే యానిమల్స్ అండ్ బర్డ్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాకుండా ఓన్లీ పోల్కా డాట్స్ ని బిగ్ సైజ్ లో అంటే సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ ఓవెల్ షేప్ లో తీసుకున్నారు. టోటల్ సారీ మొత్తం కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారనమాట. అంటే హెవీగా మనకి డిజైన్ వద్దు, కొంచెం లైట్ వెయిట్ లో లైట్ కలర్స్ కాంబినేషన్ తో ఉంటే బాగుంటుంది, అది కూడా థ్రెడ్ వర్క్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా బాగుంటాయి.
ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చింది చూద్దాం. పళ్ళు కలర్ ఉంది పింక్ మనకి, అలాగే సారీలో మనకి ఒక పొల్కా డాట్ వచ్చేసి పింక్ కలర్ లోనే ఇచ్చారు కదా, సేమ్ అదే కలర్ తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ 3 ఇంచెస్ బోర్డర్ ఇదే కామన్ గా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4950 రూపీస్. నెక్స్ట్ సారీ వచ్చేసి కంచిపట్టులోనే అస్సాం పట్టు అండి. ఇది మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ వస్తుంది, దట్టు మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో. ఫస్ట్ ఈ సారీకి పళ్ళు చూద్దాము. పళ్ళు ఆల్మోస్ట్ 1 మీటర్ పైననే మనకి డిజైన్ చేశారనమాట. 1 సైడ్ చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్తో క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. మిగిలిన పార్ట్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ పైన టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ అవుతుంది. ఈ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఒకటే సైజులో టెంపుల్స్ కాకుండా కొంచెం సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ మనకి ఆల్మోస్ట్ 5 లైన్స్ టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఈ సారీ మొత్తం ఓపెన్ చేసి చూద్దాం. బ్లాక్ కలర్ ఉంటుంది సారీ. బోర్డర్స్ చూసినట్లయితే కనుక మనకి పట్టు బోర్డర్స్ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము. ఇక్కడ పట్టు బోర్డర్ కాకుండా పట్టుతోనే థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు. కింద మాత్రం మనకి బాక్సెస్ టైప్లో ఒకటి మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా, ఇంకొకటి వచ్చేసి మనకి కొంచెం బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా షోల్డర్ పార్ట్ మొత్తం కూడా పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి బాక్సెస్ లాగానే కనిపిస్తుంది. ఈ సారీకి మెయిన్ ఈ బోర్డర్ అండి. ఇదేంటంటే మనకి 3 కలర్స్తో ఉంటుంది. గ్రీన్ కలర్, పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ ఆల్మోస్ట్ మనకి 4 లైన్స్తో ఇచ్చారనమాట. స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా ఎక్కువ మనకి దీంట్లో థ్రెడ్ వర్క్ అనేది కనిపిస్తుంది, పింక్ అండ్ గ్రీన్ కలర్. బ్లౌజ్ వచ్చేసి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఇచ్చారండి. డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ అంటే సారీ మిడిల్లో మనకి చెక్స్ లాగా వచ్చింది కదా, చెక్స్ లాగా కాకుండా ఒకటే టిష్యూ బ్యాక్గ్రౌండ్, బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్, అలాగే కింద స్కర్ట్ బోర్డర్లో కూడా డిజైన్ మిస్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6750 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ శారీ వచ్చేసి టోటల్ పార్టీ వేర్ శారీ అండి. మనకి దీని జార్జెట్ అండ్ నెటెడ్ మెటీరియల్తో మనకి డిజైన్ చేశారు. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాం. గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక 2 ఇంచెస్ బోర్డర్, కింద మనకి క్రీమ్ కలర్ అండ్ సీక్వెన్స్ వర్క్తో ఒక చిన్న డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ శారీకి మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది మనకి ఈ శారీ వచ్చేసి 3 కలర్స్ వేరియేషన్తో ఉంటుంది. పైన వచ్చేసరికి ఎల్లో కలర్, కింద మనకి పింక్ కలర్, మిడిల్ పార్ట్లో క్రీమ్ కలర్. మిడిల్ పార్ట్లో మాత్రం మనకి టోటల్గా సేమ్ కలర్ కాంబినేషన్తోనే థ్రెడ్ వర్క్తో కుందన్స్ కూడా యాడ్ చేసి మనకి డిజైన్ అనేది ఇచ్చారు. పైన ఎల్లో కలర్ జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. ఎల్లో కలర్ మొత్తం కూడా ప్లెయినే ఉంటుంది. అలాగే కింద మనకి పింక్ కలర్ తీసుకున్నారు. ఈ నియాన్ పింక్ కలర్ కాంబినేషన్ కూడా మనకి టోటల్గా ప్లెయిన్, అంటే పైన కింద బోర్డర్స్ వచ్చేసి బోర్డర్స్కి టచ్ చేస్తూ ప్లెయిన్ మెటీరియల్ యూస్ చేశారు. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఈ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా టోటల్ శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది 3 కలర్స్ వేరియేషన్తో. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చారు. అంటే మిడిల్ పార్ట్లో మనకి మొత్తం కూడా వీట్ కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. ఎటువంటి బోర్డర్స్ కూడా దీనికి యాడ్ చేయలేదు, మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. ఈ శారీకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు కాబట్టి లైనింగ్ కూడా ఇచ్చారండి, పెట్టికోట్ సేమ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తోనే పెట్టికోట్ కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3450 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా మనకి డిజైనర్ శారీ అండి, పార్టీ వేర్ శారీ. ఇది వచ్చేసరికి మనకి షిఫాన్, క్రేప్ షిఫాన్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి అది కూడా మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చి దానిపైన గోల్డ్ కలర్తో కుందన్స్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే పైన మనకి సాటిన్ టైప్ ఆఫ్ గోల్డ్ కలర్ బోర్డర్, దాని కింద వచ్చేసరికి నావీ బ్లూ రా సిల్క్ మెటీరియల్ పైన సీక్వెన్స్ వర్క్ అండ్ పిటాయి వర్క్తో ఇచ్చారనమాట. ఈ బోర్డర్ ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది పార్టీవేర్ శారీ కాబట్టి ఇది మనకి లంగావని స్టైల్లో ఉంటుంది. టోటల్ అంతా కూడా 2.5 మీటర్స్ మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఆ తర్వాత మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి మొత్తం కూడా నెటెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి దానిపైనంతా కూడా బంచెస్ మోడల్లో సిల్వర్ కలర్ కాంబినేషన్తో లోటస్ ఫ్లవర్, కింద వచ్చేసరికి మొత్తం లీఫ్ వర్క్ అంతా కూడా కుందన్స్ యాడ్ చేస్తూ గోల్డ్ కలర్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం సేమ్ బోర్డర్ టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. దీంట్లో మనకి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ యూస్ చేశారండి. ఇక్కడ లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కుచ్చిళ్ళ పార్ట్లో ఇస్తే పైన ఉన్న షోల్డర్ పార్ట్ అంతా కూడా అంటే ఓనీ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ నావీ బ్లూ కలర్ షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారనమాట. ఈ కలర్స్ 2 కలర్స్ కూడా కొంచెం రేర్ కలర్స్ కాంబినేషన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి
బ్లౌజ్ పార్ట్ టోటల్ గా మనకి పార్టీ వేర్ టైప్ లోనే మనకి బ్లౌజ్ అనేది డిజైనర్ వేర్ లో ఇచ్చారు. సిల్వర్ కలర్ జిగ్జాగ్ లైన్ ఒకటి, గోల్డ్ కలర్ జిగ్జాగ్ లైన్ ఒకటి తీసుకున్నారు. లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెటెడ్ ఫ్యాబ్రిక్ కి ఈ బ్లౌజ్ పార్ట్ కి మనకి లైనింగ్ కూడా ఇచ్చారనమాట. ఆల్రెడీ బోర్డర్ మాత్రం సేమ్ బోర్డర్ ఉంటుంది. శారీలో ఉన్న బోర్డరే మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. మనకి మొత్తం కూడా నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు కదా కుచిళ్ళ పార్ట్ అంతా. సో మనకి పెట్టికోట్ కూడా ఆల్రెడీ ఇచ్చేసారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3650 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి కోటా శారీ అండి. బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. బ్లాక్ కలర్ మీద ఏ కలర్తో మనకి వర్క్ చేసినా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. దట్టు బ్లాక్ అనేది ఎవరు కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ శారీ పర్టికులర్గా చెప్పాలి అంటే మనకి దీంట్లో ఉన్న డిజైన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా మంచి కలర్ఫుల్గా తీసుకున్నారు. ఫస్ట్ బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ కాంబినేషన్ 2 ఇంచెస్ బోర్డర్ యాడ్ చేసి దాని కింద రెడ్ కలర్తో చిన్న పైపింగ్ స్టైల్లో డిజైన్ అనేది ఇచ్చారు. ఈ శారీ మొత్తం మనకి కోటా టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది. దీంట్లో మనకి కనిపించే డిజైన్ చూసినట్లయితే పైన మాత్రం నార్మల్గా పోల్కా డాట్స్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ శారీకి మెయిన్ వచ్చేసి కింద ఉన్నటువంటి బంచెస్ అండి. ఈ బంచెస్ అనేది మనకి టోటల్ శారీ అంతా ఇచ్చారు. అంటే పళ్ళు నుంచే స్టార్ట్ చేసి శారీ ఎండింగ్ వరకు కూడా ఈ షేడెడ్ టైప్ ఆఫ్ బంచెస్. ఈ బంచెస్లో కూడా కలర్స్ మనకి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకుని గ్రీన్ కలర్తో క్రీపర్ పార్ట్ అండ్ లీఫ్ పార్ట్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి హాఫ్ ఫ్లవర్ టైప్ లుక్, తర్వాత ఫుల్ బడ్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారనమాట. ఈ షేడెడ్ టైప్ ఆఫ్ బంచెస్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇక్కడ మనం ఎంత గ్యాప్తో అయితే చూస్తున్నామో ఇదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఇచ్చారు. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉందండి. ఆల్ కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము. మనకి బోర్డర్లో గోట్ వర్క్ అనేది బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీకి రెడ్ కలర్ ఇచ్చారు. అలాగే కింద ఫ్లవర్ బంచెస్లో కూడా రెడ్ కలర్ ఇచ్చారు కదా షేడెడ్ టైప్లో. సో రెడ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1430 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీ వచ్చేసి జరీ కోటా అండి. లైట్ ఆరెంజ్ షేడ్ లో మనకి జరీ కూడా మిక్స్ ఉంటుంది ఈ శారీలో. పళ్ళు అంటే మనకి సపరేట్ గా ఇవ్వకుండా ఒక చిన్న బోర్డర్ స్టైల్లో గోల్డ్ కలర్ జరీ అనేది కనిపించే విధంగా ఇచ్చారు. మిగిలిన పార్ట్ అంతా కూడా లైట్ ఆరెంజ్ కలర్ తో మనకి జరీ అనేది మిక్స్ ఉంటుంది. పైన బోర్డర్ లైట్ పీచ్ కలర్, గోల్డ్ కలర్, బ్లూ కలర్ కాంబినేషన్తో లైన్స్ వైజ్గా డిజైన్ చేశారు. ఈ శారీకి 2 సైడ్స్ బోర్డర్స్లో మనకి వేరియేషన్ ఉంటుంది. ఫస్ట్ మనం పైన షోల్డర్ పార్ట్ చూద్దాము. ఇక్కడ షోల్డర్ పార్ట్ చూసినట్లయితే ఒక డిజైన్లో ప్యారెట్ డిజైన్ ఇచ్చేసి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ క్రీపర్ పార్ట్లో మాత్రమే మనకి కలర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పర్పుల్ కలర్ వచ్చింది కదా, ఇక్కడ సేమ్ కలర్ కాంబినేషన్ బర్డ్లోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. చాలా దగ్గరగా ఇచ్చారండి ఈ సారీలో డిజైన్. కింద బోర్డర్లో కూడా మనకి ప్యారెట్స్ ఇచ్చారు. కింద మెయిన్ బోర్డర్ చూసినట్లయితే కనుక అంటే సారీ వీవింగ్ బోర్డర్ కొంచెం లెంతీగా ఉండే విధంగా పీచ్, గోల్డ్, పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో లైన్స్ వైజ్గా మనకి ఆల్మోస్ట్ 4 to 5 ఇంచెస్ బోర్డర్ ఇచ్చేసి దాని పైన అంతా కూడా ప్యారెట్స్ డిజైన్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారండి. శారీ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. దీనిపైన డిజైన్ అనేది మిస్ చేశారు. ఈ జరీ కోటా కాస్ట్ వచ్చేసి 2250 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి కోరా ఫ్యాబ్రిక్ అండి. మంచి బ్లూ కలర్ కాంబినేషన్, లైట్ అంటే బ్లూ కలర్లోనే స్కై బ్లూలోనే మనకి కొంచెం డార్క్ కలర్ తీసుకున్నారనమాట. శారీ మొత్తం కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అంటే షేడెడ్ లాగా కాకుండా మనకి మొత్తం కూడా లైట్ బ్లూ కలర్ కాంబినేషనే ఉంటుంది. ఈ శారీలో మనకి ఏంటంటే మెయిన్ బోర్డర్స్ అండి. ఈ బోర్డర్స్ కూడా రెగ్యులర్గా చూస్తే మనకి ఏదో ఒక ప్యాచ్ వర్క్ బోర్డర్ ఇట్లా యాడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాకుండా గోల్డ్ కలర్తోని సింపుల్గా ఉండే విధంగా ఈ బ్లూ కలర్కి మ్యాచింగ్కి తగ్గట్టుగా చిన్న గోల్డ్ కలర్తో చిన్న బోర్డర్ ఇచ్చారు. అలాగే పైన అంతా కూడా సిల్వర్ కలర్ డాట్ ఒకటి, ఇంకొకటి సర్కిల్ వచ్చేసి గోల్డ్ కలర్ సర్కిల్ తీసుకున్నారు. శారీ మొత్తం కూడా షోల్డర్ పార్ట్ ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. అంటే ఈ డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్. ఈ శారీకి మెయిన్ ఈ కింద బోర్డర్ అండి. ఇక్కడ మనకి శారీ మెయిన్ కలర్కి తగ్గట్టుగా క్లాసీ లుక్ ఉండే విధంగా సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో టూలిప్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. అది కూడా ఒకటే సైజ్లో కాకుండా అప్ అండ్ డౌన్ ఉండే విధంగా సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ కొన్ని చోట్ల మనకి ఫుల్ ఫ్లవర్, కొన్ని చోట్ల మనకి హాఫ్ టైప్ ఆఫ్ బడ్ అట్లా తీసుకున్నారు. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాము. డిజైనింగ్ లో మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. అలాగే చిన్న బోర్డర్ లాగా శారీ మొత్తం గోల్డ్ కలర్ వచ్చింది. ఈ డాట్స్ డిజైన్ లో కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తోనే ఇచ్చారు. కావాలంటే ఈ శారీకి మనం సిల్వర్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. టోటల్ గా మనకి మొత్తం గోల్డ్ కలర్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉంటుంది. కోరా ఫ్యాబ్రిక్ 2200 రూపీస్.
నెక్స్ట్ వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ కోటా ఫ్యాబ్రిక్ అండి. మంచి కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. లైట్ కలర్ కాంబినేషన్ కి గ్రే కలర్ తో మనకి ఈ సారీకి డిజైనింగ్ వచ్చింది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. ఈ సారీ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ కి మనకి దీంట్లో తీసుకున్న డిజైన్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఇచ్చారనమాట. కలర్ కాంబినేషన్ వల్ల ఈజీగా అట్రాక్ట్ అవ్వచ్చు ఈ కలర్ కాంబినేషన్ కి. కోటా ఫ్యాబ్రిక్ అది కూడా మనకి డోరియా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే 3 సైడ్స్ కూడా గ్రే కలర్ కాంబినేషన్ బోర్డర్ కి, దానిలో పైన వచ్చేసరికి క్రీమ్ కలర్ తో థ్రెడ్ వర్క్ తో లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా పైన షోల్డర్ పార్ట్ లో మనకి లీఫ్ వర్క్ టైప్ లో ఓవరాల్ గా లుక్ చూసినా లీఫ్ లాగా కనిపిస్తుంది. అలాగే సన్నటి పెటల్స్ తో మనకి లీఫ్ లాగా ఇచ్చారనమాట. ఈ దగ్గరగా ఉంటాయి ఈ లీఫ్ బుటీస్ అనేది ఈ సారీకి చాలా దగ్గరగా ఇచ్చారు. ఈ సారీలో మెయిన్ బోర్డర్ చూద్దాము. అంటే ఇప్పుడు మనం మెయిన్ బోర్డర్ గ్రే కలర్ కాంబినేషన్ తో చూసాం కదా, సేమ్ అదే కలర్ కాంబినేషనే, కాకపోతే కింద బోర్డర్ కి టచ్ చేస్తూ ఎక్స్ట్రా మనకి ఇంకొక థ్రెడ్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ థ్రెడ్ వర్క్ బోర్డర్ లో కూడా కొంచెం బిగ్ సైజ్ లో ఉండే విధంగా ఒక బంచ్ తీసుకుని లోపల ఫిల్లింగ్ అంతా కూడా గ్రే కలర్ తో ఇచ్చారు థ్రెడ్ వర్క్ తో. దాని చుట్టూ ఉన్నటువంటి అవుట్ లైన్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ ఉంటుంది. ఆ బ్లాక్ కలర్ ఇవ్వడం వల్లే మనకి ఆ ఫ్లవర్ షేప్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ థ్రెడ్ వర్క్ డిజైనర్ బోర్డర్ అనేది ఈ సారీకి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఫుల్ సారీ అంతా కూడా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. మంచి బ్రైట్ గా ప్లస్ మనకి లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది. దట్టు ఏంటంటే దీంట్లో మనకి కలర్స్ చాయిస్ కూడా ఉంది కాబట్టి లెమన్ ఎల్లో కలర్ సారీ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్లయితే వేరే కలర్ సారీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బోర్డర్ లో ఏదైతే ఫ్యాబ్రిక్ యూస్ చేస్తారో గ్రే కలర్ పైన మనకి లైన్స్ క్రీమ్ కలర్ లైన్స్, సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. అంటే టోటల్ గా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీకి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ సారీ అండి. మనకి లుక్ చూడడానికి లాంగ్ నుంచి ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ సారీలో కలర్స్ కూడా మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది. టోటల్ సారీ అంతా కూడా మంచి కలర్స్ ఇచ్చారు. ఈ సారీ మెయిన్ మనం పళ్ళు చూడాలండి, ఎందుకంటే దీంట్లో మనకి కోరా కలర్ తో పాటు గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కూడా యాడ్ చేసి కలర్ఫుల్ గా ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా కోరా కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో జిగ్జాగ్ టైప్ ఆఫ్ డిజైన్, తర్వాత కోరా కలర్ పింక్ అండ్ గ్రీన్ కలర్ తో లైన్స్ లాగా మనకి 2 సైడ్స్ బోర్డర్ అనేది ఇచ్చారు ఈ సారీలో. ఈ సారీకి బోర్డర్స్ చూసినట్లయితే కనుక కోరా కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ తో మనకి సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ బోర్డర్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మాత్రం మొత్తం మనకి 2 కలర్స్ మాత్రమే యూస్ చేశారు. క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్స్ అన్నమాట. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము. ఈ సారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉందండి. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది, ప్లస్ మనకి డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. బ్లౌజ్ చూసినట్లయితే టోటల్ గా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు. సారీ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా పింక్ అండ్ క్రీమ్ కలర్ ఉంది కదా, బ్లౌజ్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ మీద డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద బ్లాక్ కలర్ తో లైన్స్ ఇచ్చారనమాట. సారీ కాస్ట్ చెప్పేస్తున్నాను 550 రూపీస్ ఓన్లీ. మన నెక్స్ట్ సారీ వచ్చేసి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఇది మనకి ప్రింటెడ్ అండ్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. కలర్స్ మాత్రం మంచి కలర్స్ తీసుకున్నారు దీంట్లో. ఈ సారీ మొత్తం కూడా మనకి పైన పార్ట్ అంతా కూడా ప్రింటెడ్ స్టైల్లో వస్తుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ అండ్ డిజైన్ చాయిస్ ఉంది. ఫస్ట్ మనం బోర్డర్ చూద్దాం. బోర్డర్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో చిన్న పైపింగ్ టైప్ లో ఇచ్చారు. ఆ తర్వాత మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ బేస్ తీసుకుని దానికి బ్లాక్ కలర్ ప్రింట్ ఇచ్చారనమాట. ఈ సారీకి 3 సైడ్స్ కూడా ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా మనకి ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ కూడా యూస్ చేశారు. ఇది వచ్చేసి మనకి సారీ వీవింగ్ లోనే వస్తుంది, కానీ పైన బోర్డర్ మాత్రం సపరేట్ ప్యాచ్ వర్క్ బోర్డర్. ఈ షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కోరా కలర్ కాంబినేషన్ పైన చిన్న లీఫ్ వర్క్ తో టోటల్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. ఈ సారీకి మెయిన్ వచ్చేసి కింద బోర్డర్ అండి, అది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ తో ఉంటుంది. కింద బోర్డర్ మొత్తం కూడా సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తో వస్తుంది, మరీ హెవీ ఫిల్లింగ్ కాకుండా లైట్ ఫిల్లింగ్ తో ఇచ్చారనమాట. దీంట్లో మనకి చాలా డిజైన్స్ కూడా వేరియేషన్ ఉంది. సేమ్ డిజైనింగ్ లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. శారీ మొత్తం మనకి ప్రింటెడ్ స్టైల్లో ఉంది కాబట్టి బ్లౌజ్ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కలర్తో మనకి ప్లెయిన్ ఇచ్చారు. అలాగే శారీలో ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే అవైలబుల్ ఉంది. కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ 1800 రూపీస్. నెక్స్ట్ శారీ వచ్చేసి చెక్స్ కాంబినేషన్ అండి. మొత్తం కూడా మనకి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ చెక్స్తో ఇచ్చారు. ఈ శారీ అంతా కూడా మజంటా పింక్ కలర్ కాంబినేషన్తో పళ్ళు
పళ్ళు అనేది డిజైన్ చేశారు. దీంట్లో ఒక 2 కలర్స్ మనకి డార్క్ కలర్స్ తీసుకున్నారు, ఇంకొక 2 కలర్స్ మనకి సారీ మెయిన్ కలర్స్లో లైట్ కలర్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన టోటల్గా మనకి జరీతో సింగిల్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్లో ఎడ్జెస్లో మనకి ఒక టర్నింగ్ క్రీపర్, తర్వాత క్రీమ్ కలర్ కాంబినేషన్తో లైన్స్ వైజ్గా ఇచ్చారు. ఇది 1 మీటర్ పళ్ళు ఉంటుందండి. శారీ మొత్తం కూడా మనకి చెక్స్ బ్యాక్గ్రౌండ్తో ఉంటుంది. ఫుల్ శారీ అంతా కూడా టోటల్గా చాలా బ్యూటిఫుల్ అండ్ షైనింగ్ లుక్ కనిపిస్తుంది. లైట్ వెయిట్లో వచ్చింది. ఈ శారీలో మనకి 2 కలర్స్ అంటే ఒక లైన్లో 2 కలర్స్ డార్క్ ఇచ్చారు, డార్క్ చాక్లెట్ కలర్ అండ్ మజెంటా పింక్. ఇంకొక 2 కలర్స్ వచ్చేసి లైట్ పీచ్ కలర్ అండ్ లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. లైట్ కలర్లో డార్క్ కలర్లో వచ్చే విధంగా మధ్యలో మనకి 2 బాక్సెస్ అనేది మిస్ చేస్తూ మిగిలిన పార్ట్లో ఒక చోట బ్లూ కలర్ ఫ్లవర్ డిజైన్, ఒక చోట గోల్డ్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ని టోటల్ శారీ అంతా వచ్చే విధంగా ఇచ్చారనమాట. ఈ శారీస్లో కూడా మనకి 1 or 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీకి ఇలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము. పళ్ళు కలరే ఇచ్చారు. దీంట్లో ఏంటంటే యాంటిక్ కలర్ కాంబినేషన్ జరీ బోర్డర్, బ్లూ కలర్ బోర్డర్, సేమ్ బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డిజైనర్ శారీ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్కి ఎల్లో కలర్తో మనకి బోర్డర్ అనేది డిజైన్ చేశారు. ఈ శారీలో ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. దీంట్లో రన్నింగ్ పళ్ళునే ఉంటుందండి, అంటే సపరేట్గా 1 మీటర్ పళ్ళు, 1/2 మీటర్ అలా సపరేట్గా డిజైన్ ఇవ్వకుండా రన్నింగ్ టైప్ ఆఫ్ శారీ అనమాట డిజైనింగ్లో ఇది. ఫస్ట్ మనం బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ బోర్డర్, తర్వాత చంద్రకాంత కలర్తో చిన్న పైపింగ్ ఇచ్చారు. ఈ 2 కలర్స్ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన వీవింగ్లోనే మనకి ఈ డిజైనింగ్ అనేది వచ్చింది. బంచెస్ టైప్లో లీవ్స్ని మనకి ఒక బంచ్ లాగా ఇచ్చారు. అది కూడా గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఇచ్చారనమాట. కింద బోర్డర్ అంటే మ్యాచింగ్ అనేది మిస్ అవ్వకుండా పైన ఎల్లో కలర్ తోనే మనకి డిజైనింగ్ వచ్చింది కదా, కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకుని దీనిపైన అంతా కూడా సపరేట్గా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. పైన పార్ట్లో ఏమో వీవింగ్లోనే వచ్చింది ఈ డిజైన్ అనేది. ఇక్కడ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ డిజైనింగ్ అనేది అంటే థ్రెడ్ వర్క్ అనేది దీంట్లో యూస్ చేస్తే ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పైన అక్కడక్కడ గోల్డ్ కలర్ కూడా ఇచ్చారు. ఈ డిజైనర్ బోర్డర్ శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి చందేరి ఫ్యాబ్రిక్ యూస్ చేశారండి బ్లౌజ్ పార్ట్లో. కింద బోర్డర్లో ఎల్లో కలర్ ఇచ్చారు కదా, ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ అనేది తీసుకున్నారు. అలాగే శారీలో ఏదైతే మనకి 2 కలర్స్ గోల్డ్ అండ్ చంద్రకాంత కలర్తో చిన్న బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1675 రూపీస్కి అవైలబుల్ ఉంది. చూసారు కదా వ్యూవర్స్, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.